తెలుగు మెథడాలజీలో మనం ప్రాక్టీస్ బిట్స్ ఇస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందిస్తున్నాం. ఒక టెస్ట్ భాషా నైపుణ్యాలకు సంబంధించి పరిచయం మరియు శ్రవణం మీద మనం పెట్టుకున్నాం 25 క్వశ్చన్స్. ఇప్పుడు భాషణం అనే నైపుణ్యానికి సంబంధించినటువంటి టెస్ట్ 2 అనే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇది. 26 ప్రశ్నలు ఉంటాయి. దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, స్పష్టత, నిర్దుష్టత, నిర్దిష్టత, ధారాళత అను లక్షణాలు ఉండాల్సిన అంశం ఏది అని ప్రశ్న ఇచ్చాడు. ఆప్షన్ చూడండి, శ్రవణం, భాషణం అండ్ ఆల్సో సహృదయత మరియు అనుసృజన అనేవి మనకి ఆప్షన్స్గా ఇవ్వడం జరిగింది. స్పష్టత మరియు నిర్దుష్టత. నిర్దుష్టత అంటే అర్థం దోషరహితంగా, తప్పులు లేకుండా. ఎట్లాంటి తప్పులు లేకుండా అని అన్నప్పుడు భావదోషాలు లేకుండా, భాషా దోషాలు లేకుండా, ఉచ్చారణ దోషాలు లేకుండా. నిర్దిష్టత. నిర్దిష్టత అంటే ఖచ్చితంగా మనం ఏ అంశాన్ని అయితే మాట్లాడాలి అనుకుంటున్నామో ఆ అంశాన్నే మాట్లాడడం. ధారాళత అంటే అర్థం అనర్గళంగా. అనర్గళంగా అని అన్నప్పుడు ఎట్లాంటి సంబంధం లేని ధ్వని చేయకుండా మాట్లాడడం. ఇలాంటి లక్షణాలు ఏ భాషా నైపుణ్యానికి సంబంధించినవి? శ్రవణమా, భాషణమా, సహృదయత, అనుసృజన. ఈ రెండు కూడా భాషా నైపుణ్యాలు కాదు. ఈజీగా మనము చేయొచ్చు కటింగ్. ఇక మిగిలిపోయినవి శ్రవణం, భాషణం. కాబట్టి ఇవి ఏ నైపుణ్యానికి సంబంధించినవి అంటే భాషణం సరైన ఆన్సర్ అవుతుంది. ఇక సెకండ్ క్వశ్చన్ చూడండి, భాషా బోధన ప్రారంభ చర్య అని అన్నాడు. ఇప్పుడు శ్రవణ చర్య, లిఖిత చర్య, వాచిక చర్య, లేఖన చర్య. చాలా మంది ఏమనుకుంటారంటే, ఓహో భాషా నైపుణ్యంలో ప్రారంభం శ్రవణం కదా అని చాలా మంది అనుకుంటారు. జాగ్రత్తగా గమనించాలి, అక్కడే తప్పులో మనం కాలేస్తాం. ఎట్లా? భాషా బోధన ప్రారంభ చర్య. భాషను మనం ఏం చేయాలి మిత్రమా? బోధించాలి. భాషను ఎలా బోధించాలి, ఏ నైపుణ్యం సహాయంతో బోధించాలి అని అన్నప్పుడు అది వాచిక చర్య అని అవుతుంది. భాషా బోధన ప్రారంభ చర్య వాచిక చర్య, భాష అభ్యసన ప్రారంభ చర్య శ్రవణ చర్య. తేడా గమనించండి. భాషాభ్యసన ప్రారంభ చర్య శ్రవణ చర్య, భాషా బోధన ప్రారంభ చర్య వాచిక చర్య. కాబట్టి క్వశ్చన్ భాషా బోధన అన్నాడు కాబట్టి ఆన్సర్ వాచిక చర్య ఆన్సర్ అవుతుంది. ఇక దీని తర్వాత క్వశ్చన్, పి గుర్రే అను విద్యావేత్తను అనుసరించి ధ్వనుల వినియోగం, అందించవలసిన సమాచార వినిమయానికి ఉపయోగించే భాషారూపం, వక్తల వ్యక్తిత్వాలు అనేవి దీనికి తోడ్పడతాయి. చూడండి, భాషా నైపుణ్యాలు ప్రభావితం చేసే అంశాల గురించి ప్రస్తావించిన వ్యక్తి ఎవరు అని అన్నప్పుడు పి గుర్రే ఆన్సర్ పెట్టండి. ఈ పి గుర్రే ఏం చెప్పాడు? భాషణాన్ని ప్రభావితం చేసే అంశాలు నెంబర్ 1 ధ్వనుల వినియోగం అని చెప్పాడు. ఫస్ట్ ధ్వనుల వినియోగం. 2 ఎదుటి వ్యక్తికి అందించదలుచుకున్నటువంటి సమాచారం అని చెప్పాడు. 3వది సమాచార వినిమయానికి ఉపయోగించే భాషా రూపం అని అన్నాడు. 4వది వక్తల వ్యక్తిత్వం అని అన్నాడు. 4 మొత్తం. 1 ధ్వనుల వినియోగం, 2 వక్తల వ్యక్తిత్వం, 3 ఎదుటి వ్యక్తికి అందించదలుచుకున్న సమాచారం, 4 సమాచార వినిమయానికి ఉపయోగించే భాషారూపం. ఈ 4 అంశాలు భాషణాన్ని ప్రభావితం చూపిస్తాయి అని అన్న వ్యక్తి పి గుర్రే. ఈ పి గుర్రే విద్యార్థులకు మాట్లాడడంలో శిక్షణ ఇవ్వడానిక, వినడంలో శిక్షణ ఇవ్వడానిక, విద్యార్థుల్లో చర్చలు జరపడానిక? 3వ ప్రశ్న చూద్దాం ఒకసారి. పి గుర్రే అను విద్యావేత్తను అనుసరించి ధ్వనుల వినియోగం, అందించవలసిన సమాచార వినిమయానికి ఉపయోగించే భాషారూపం, వక్తల వ్యక్తిత్వాలు అనేవి దీనికి తోడ్పడతాయి అని అన్నాడు. భాషణాన్ని ప్రభావితం చేసే అంశాల గురించి ప్రస్తావించిన వ్యక్తి పి గుర్రే. పి గుర్రే భాషణాన్ని ప్రభావితం చేసే అంశాలు 4 అని ప్రస్తావించాడు. 1 ధ్వనుల వినియోగం, 2 వక్తల వ్యక్తిత్వం, 3 ఎదుటి వ్యక్తికి
అందించదలుచుకున్న సమాచారం. 4 సమాచార వినిమయానికి ఉపయోగించే భాషా రూపం. ఈ 4 అంశాలు భాషణాన్ని ప్రభావితం చూపుతాయి అని ప్రస్తావించిన వ్యక్తి పి గుర్రె. ఈ 4 అంశాలు దేనికి తోడ్పడతాయి? మాట్లాడడంలో శిక్షణ, వినడంలో శిక్షణ, చర్చ జరపడం కోసమా, విద్యార్థులకు సాహిత్య విశేషాలను పరిచయం చేయడానిక? ఇప్పుడు చెప్పాను నీకు భాషణాన్ని ప్రభావితం చేసే అంశాలు అని చెప్పాను. కాబట్టి మాట్లాడడంలో శిక్షణ ఇచ్చుటకు ఈ అంశాలన్నీ కూడా తోడ్పడతాయి. ఇక తదుపరి ప్రశ్న ఒకసారి చూడండి. నూతన శబ్ద పరిచయం, విషయ పరిచయం, ఉచ్చారణ దక్షత, భావ ప్రకటన కౌశలం, వీటికి ప్రాధాన్యం ఇవ్వవలసిన చర్య ఏది అని అన్నాడు. లిఖిత చర్య, వాచక చర్య, లోప నివారణ చర్య, శ్రవణ చర్య అని ప్రస్తావించడం జరిగింది. జాగ్రత్తగా గమనించండి సార్. భాషణానికే మరొక పేరు వాచక చర్య. వాచక చర్య ఉపాధ్యాయుడిగా మనం విద్యార్థులతో 3 to 4 months చేయాలి. అంటే మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? నూతన శబ్ద పరిచయం, విషయ పరిచయం, ఉచ్చారణ దక్షత, భావ ప్రకటన కౌశలం అనే 4 అంశాలను ప్రాధాన్యత వహిస్తూ ఉపాధ్యాయుడి విద్యార్థితో మాట్లాడాలి. దాని తర్వాతే విద్యార్థి చేతికి వాచకం అనేది ఇవ్వాలి. కాబట్టి ఆ 4 అంశాలు కూడా వాచక చర్యను ప్రభావితం చూపుతాయి. ఒకవేళ రివర్స్ క్వశ్చన్ ఇస్తే, అనగా వాచక చర్య ప్రభావిత అంశాలు అయినది కానిది అని క్వశ్చన్ ఇస్తే ఆ 4 అంశాలు కూడా మీకు గుర్తుండాలి. ఇక దీని తర్వాత చూడండి. చక్కని భావ వినిమయానికి ఆధారమైనవి మాట, క్రియ, చేష్ట, హావము. చూడండి, చక్కని భావ వినిమయానికి, నీకు నాకు మధ్య భావ వినిమయం అనేది 2 రకాలుగా జరుగుతుంది. ఫస్ట్ భావ గ్రహణ, 2 భావ వ్యక్తీకరణ. భావ వినిమయం, భావగ్రహణ, భావ వ్యక్తీకరణ. దీని గురించి మనం ప్రీవియస్ డిస్కస్ చేసుకున్నాం వీడియోలో. పరిచయము, శ్రవణం అనే దాంట్లో పూర్తిగా చాలా ప్రశ్నలు కూడా మీకు అందజేసిన దానికి సంబంధించి. భావ వినిమయానికి ఆధారమైనవి క్రియా, చేష్ట, హావము కాదు. ఆన్సర్ ఏం పెట్టాలి? మాట. చూడండి, విద్యార్థుల భాషణాన్ని అభివృద్ధి చేసే క్రమంలో భాగంగా బాల గేయాలు, అభినయ గేయాలు, కథాకథనం, నాటకీకరణ ఏ తరగతి వరకు ఉపకరిస్తాయి అని ప్రశ్న ఇచ్చాడు. 9వ తరగతి, 10, 4th, 3rd class అని చెప్పాడు. విద్యార్థుల భాషణాన్ని అభివృద్ధి చేసే అంశాలలో చూడండి, బాల గేయాలు, తర్వాత ఏంటి? అభినయ గేయాలు, కథాకథనం, నాటకీకరణ ఏ తరగతి వరకు ఉపయోగిస్తారు అని చెప్పడం జరిగింది. మన అకార్డింగ్ టు అవర్ బుక్ 3rd class అనేది మనము ఆన్సర్ పెట్టాలి. అకార్డింగ్ టు అవర్ బుక్ చూసుకోండి. ఇక దీని తర్వాత ఊనిక స్వరభేదం పాటిస్తూ మాట్లాడడం ఈ స్థాయి భాషా నైపుణ్య లక్షణం అని ఇవ్వడం జరిగింది. ఊనిక స్వరభేదం పాటిస్తూ మాట్లాడాలి. ఏ విధంగా మాట్లాడాలి సార్ అని అన్నప్పుడు స్పష్టత, నిర్దుష్టత, ఊనిక స్వరభేదం పాటిస్తూ ధారాళంగా వాచికాభినయం, ఆంగికాభినయం చేస్తూ, జాతీయాలు, సామెతలు ఉపయోగిస్తూ, సంక్షిప్తంగా, విపులీకరించి, విమర్శనాత్మకంగా, సభ్యత, సంస్కారం పాటిస్తూ, వ్యాకరణబద్ధంగా మనం ఏం చేయాలి? మాట్లాడాలి. దీని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఫస్ట్ బిట్లో భాగంగా. ఊనిక స్వరభేదం పాటిస్తూ మాట్లాడడం అనేది ఏ స్థాయి? స్పష్టత, నిర్దిష్టత, నిర్దుష్టత. ఈ 3 కూడా ప్రధానంగా మనం చూసినట్లయితే ధారాళంగా కూడా ఏ స్థాయికి సంబంధించిందంటే ప్రాథమిక స్థాయికి సంబంధించింది. స్పష్టత, నిర్దిష్టత, నిర్దుష్టత అనే 3 ప్రాథమిక స్థాయి. ధారాళంగా మరియు ఊనిక స్వరభేదం పాటిస్తూ మాట్లాడడం ఏ స్థాయికి సంబంధించిందంటే ప్రాథమికోన్నత స్థాయి లేదా మాధ్యమిక స్థాయి. తర్వాత వాచికాభినయం, ఆంగికాభినయం, జాతీయాలు, సామెతలు,
సంక్షిప్తంగా, విపులీకరించి, విమర్శనాత్మకంగా, సభ్యత, సంస్కారం, వ్యాకరణబద్ధంగా మాట్లాడడం ఉన్నత స్థాయి. ఈ టాపిక్ని బేస్ చేసుకొని ఊనిక స్వరభేదం పాటిస్తూ మాట్లాడడం అనేది ఏ స్థాయికి సంబంధించిందంటే ప్రాథమికోన్నత స్థాయికి సంబంధించింది. ఇక దీని తర్వాత క్వశ్చన్ చూడండి. మానవుడు సంఘజీవి, మనందరికీ తెలిసిందే. సమాజంలో పరస్పర సంబంధాల స్థాపనకు అతడు తెలుసుకోవాల్సింది. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా మనం అందరం ఇంట్లోని వారితో మాట్లాడే తీరా, తన అవసరాల కోసం మాట్లాడే తీరా, ఇరుగు పొరుగుతో మాట్లాడే తీరా, తనకన్నా చిన్నవారితో మాట్లాడే తీరా అని అన్నప్పుడు పరస్పర సంబంధాల స్థాపనకు ఇరుగు పొరుగు వారితో మాట్లాడే తీరు అనేది మనకి ఖచ్చితంగా మానవుడిగా, ఒక సంఘజీవిగా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మిగతా 3 ఆప్షన్స్తో పోలిస్తే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ ఆల్సో అది ఆన్సర్గా మనం ఆన్సర్ టిక్ చేయాలి. ఇక దీని తర్వాత వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు అన్న కవి అతని రచనల వరుస క్రమం అని అన్నాడు. నండూరి రామకృష్ణమాచార్యులు ప్రగతి గీత, విశ్వన సత్యనారాయణ వెయ్యి పడగలు, శ్రీశ్రీ మహాప్రస్థానం, శ్రీశ్రీ మరో ప్రస్థానం. రైట్, ఇవన్నీ కూడా ఈ కవులు రాసిన రచనలు కరెక్టే, కానీ ఆ రచన, ఆ క్వశ్చన్ దేనికి సంబంధించిందో మనం ఆన్సర్ పెట్టాలి. చూడండి, దీంట్లో భాగంగా జాగ్రత్తగా గమనించినట్లయితే వాగ్భూషణమే భూషణం అని అన్నవారు భర్తృహరి. ఎవరమ్మా? భర్తృహరి. భర్తృహరి ఏమన్నాడు? వాగ్భూషణమే భూషణం, వాక్కు వలన కలుగు పరమగు మోక్షంభు అని అన్నవారు ఎవరు? వేమన. వాక్కు వలన కలుగు పరమగు మోక్షంభు అన్నవారు వేమన. వాగ్భూషణమే భూషణం భర్తృహరి. అట్లా కాకుండా డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్యులు తన రచన అయినటువంటి ప్రగతి గీతలో వాక్కుకున్న శక్తి నాది కత్తికి లేదు, మార్చగలదు మాట మనిషి మనసు, జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త, శబ్దములకు గొప్ప శక్తి కలదు అని డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్యులు తన రచన అయినటువంటి ప్రగతి గీతలో పేర్కొనడం జరిగింది. కాబట్టి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటమ్మా అంటే ఫస్ట్ ఆప్షన్. ఇక దీని తర్వాత ప్రాథమిక దశలో భాషణాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యల్లో ఒకటి. ప్రాథమిక దశ భాషణ అభివృద్ధికి ఏం చేయాలి అని అన్నప్పుడు పద్యాలు వినిపించాలా? భాషణ అభివృద్ధికి వినిపించడం ఏంటి? చండాలంగా విరివిగా మాట్లాడించుట, ఆటలు ఆడించుట, జట్లు చేయుట. జట్లు చేయడం పక్కన పెట్టండి సార్, ఈ 2 కూడా కొంచెం ఇబ్బంది పడతావు నువ్వు. విరివిగా మాట్లాడించుట లేదా ఆటలాడించుట. విరివిగా మాట్లాడించుట, విరివిగా మాట్లాడించడం ప్రాథమిక దశలో భాషణ అభివృద్ధికి మనం ఇచ్చే చర్యల్లో ఒకటిగా మనం టిక్ చేయాలి. ఇక తర్వాత తెలిసిన విషయం నుండి తెలియని విషయానికి అనే మనోవిజ్ఞాన శాస్త్రం సూత్రం అనుసరించి మొదటిసారిగా పాఠశాలకు వచ్చిన విద్యార్థికి చెప్పే అంశం ఏమిటి అని అన్నాడు. అక్షరాలను దిద్దించడం, శిశు గేయాలను చెప్పడం, బోర్డుపై రాసిన అక్షరాన్ని చదవమనడం, కృత్యాల ద్వారా అక్షరాలను నేర్పడం. మరొకసారి క్వశ్చన్, తెలిసిన దాని నుంచి తెలియని దానికి బోధించాలి. మనందరికీ తెలిసిందే. మొదటిసారిగా పాఠశాలకు వచ్చిన విద్యార్థికి చెప్పే అంశం అంటే ఫస్ట్ టైం క్లాస్లో స్కూల్లో జాయిన్ అయిన స్టూడెంట్కి అక్షరాలు దిద్దించాలా, శిశుగేయాలు చెప్పించాలా, బోర్డుపై రాసిన అక్షరాన్ని చదవమనాలా, కృత్యాల ద్వారా అక్షరాలు నేర్పాలా? మనం అందరం ఏం చేస్తాం? అక్షరాలు దిద్దిస్తాం, బోర్డుపై అక్షరాలు ఇస్తాం, దాన్ని చదవమని చెప్తాం, కృత్యాల ద్వారా అక్షరాలు నేర్పిస్తాం. కానీ స్కూల్లో జాయిన్ అయిన స్టూడెంట్కి వెంటనే ఇవన్నీ చేయకూడదు, భయపడతాడు ఇవన్నీ చేస్తే. ఏం చేయాలి? శిశుగేయాలు చెప్పడం. శిశుగేయాలు చెప్పాలి ఫస్ట్ టైం, రైట్. తర్వాత మిగతావన్నీ చేసుకో, కానీ ఫస్ట్ శిశుగేయాలు, అభినయ గేయాలు, కథలు, పొడుపు కథలు మొదలైనవన్నీ కూడా చెప్పాలి. ఎందుకంటే అవన్నీ విద్యార్థికి తెలుసు కాబట్టి. ఎందుకంటే తెలిసిన దాని నుంచి తెలియని దానికి మనం బోధించాలి కాబట్టి. పిల్లలు వాచికాభినయంతో పాటు ఆంగికాభినయం చేస్తూ పాడే గేయాలు ఏమంటాం? చూడండి, వాచిక అభినయం అంటే స్వరంలో హెచ్చుతగ్గులు చేసుకుంటూ పాత్రకు అనుగుణంగా, భావానికి అనుగుణంగా మాట్లాడడం. మరి ఆంగికాభినయం అంటే ఏంటి అని అన్నప్పుడు పాత్రకు అనుగుణంగా, భావానికి అనుగుణంగా ముఖ భంగిమల్లో మార్పు చేసుకుంటూ కర చరణాల ద్వారా అభినయం చేయడం ఆంగికాభినయం. ఈ 2 కూడా కలిసి ఏ గేయాల్లో చేస్తాము?
శిశుగేయాలు. శిశుగేయాలకే మారుపేరు బాలగేయాలు, మాతృగేయాలు, లాలిగేయాలు. ఇందులో కేవలం వాచికాభినయం మాత్రమే ఉంటుంది మిత్రమా. పారమార్థిక గేయాలు సంబంధం లేదు, పక్కన పెట్టండి. శిశుగేయాలు అన్న బాలగేయాలన్న ఒకటే. అంటే అర్థం మిగిలిపోయిన ఆన్సర్ ఏంటి? అభినయ గేయాలు. అంటే అర్థం ఏంటి సార్? వాచికాభినయంతో పాటు ఆంగికాభినయం కూడా కలిసి ఉంటుంది. అభినయ గేయాలు అర్ధ ప్రధానమైన గేయాలు అభినయ గేయాలు, శబ్దం మరియు లయ ప్రధానమైన గేయాలు శిశు గేయాలు లేదా బాలగేయాలు. అర్థమైందా టీచర్? ఇక తదుపరి ప్రశ్న, కథాకథన పద్ధతి, కథా పద్ధతి ఇవి క్రమంగా వీటిని అభివృద్ధి చేయడానికి తోడ్పడతాయి అని చెప్పడం జరిగింది. చూడండి, కథాకథనం ఉపాధ్యాయుడు కథను చెప్పాలి, తిరిగి విద్యార్థిచే ఉపాధ్యాయుడు చెప్పిన కథను చెప్పించాలి. దానికే కథాకథన పద్ధతి అని పేరు. కథనం అంటే అర్థం చెప్పడం, ఉపాధ్యాయుడు చెప్పాలి, తిరిగి విద్యార్థిచే చెప్పించాలి అనగా భాషణం. కాబట్టి ఫస్ట్ భాషణం చూసుకోవాలి. తర్వాత కథా పద్ధతి, పఠన బోధన పద్ధతులు ఏంటి సార్ అని అన్నప్పుడు అక్షర పద్ధతి, రెండవది పద పద్ధతి, మూడవది వాక్య పద్ధతి, 4 కథా పద్ధతి, 5 స్వరోచ్చారణ పద్ధతి, 6 పూర్ణ పద్ధతి లేదా పూర్తి భాషా పద్ధతి. పఠన బోధన పద్ధతుల్లో ది బెస్ట్ మెథడ్ పూర్ణ, తర్వాత కథ, తర్వాత వాక్య, తర్వాత పద. అంటే పఠన బోధన పద్ధతుల్లో ఉపాధ్యాయుడిగా మనం అనుసరించకూడదు అక్షర పద్ధతి. వర్ణమాలలో ఉన్న అక్షరాలు వరుస క్రమం ఆధారంగా బోధిస్తే అది అక్షర పద్ధతికి సంబంధించి ప్రాచీన అక్షర. రూప సామ్యం ఆధారంగా బోధిస్తే నవీన అక్షర. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, పఠనం అనే కాన్సెప్ట్లో అవి వల్ల మనం డిస్కస్ చేసుకుందాం. కాబట్టి కథా పద్ధతి అని దేనికి సంబంధించింది అని అన్నప్పుడు పఠనం, మిగతావి కూడా వేరే వేరేగా మనం ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఆన్సర్ పెట్టుకోవాల్సింది భాషణం అండ్ ఆల్సో పఠనం. రైట్. ఉపాధ్యాయుడి విద్యార్థులకు కథలు చెప్పేటప్పుడు ఉపయోగించదగిన వాక్యాలు అంటే ఇప్పుడే చెప్పాను మీకు. కథను ఏ వాక్యాలు చెప్పాలని చెప్పాను? పరోక్ష వాక్యాల, ప్రత్యక్ష వాక్యాల, కర్మణీయ వాక్యాల, సంశ్లిష్ట వాక్యాలను ఇవ్వడం జరిగింది. సార్ కథను మనము ప్రత్యక్ష వాక్యాల్లో చెప్పాలి, ఏకపాత్రాభినయం చేస్తూ చెప్పాలి. ప్రత్యక్ష వాక్యాల్లో ఏకపాత్రాభినయం చేస్తూ చెప్పాలి. ఏం చెప్పాలి? కథ చెప్పాలి. కథను ప్రాథమిక దశలో ప్రణాళికల్లో అంతర్భాగంగా చేసి చెప్పాలి. మాధ్యమిక దశలో నీతి బోధకాలుగా చెప్పాలి. ఉన్నత దశలో బోధనా విధానంలో ఒక వ్యూహంగా చెప్పాలి. ప్రాథమిక దశ ప్లానింగ్లో అంతర్భాగంగా, మాధ్యమిక నీతి బోధకాలుగా, ఉన్నత దశ బోధనా విధానంలో ఒక వ్యూహంగా ఏం చెప్పాలి? కథను చెప్పాలి. ఎట్లాంటి వాక్యాలతో? ప్రత్యక్ష వాక్యాల్లోనే. దేన్ని? కథను. 15వ క్వశ్చన్, పాత్ర అనుగుణంగా భాషించే సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించగల చర్య. పాత్రకు అనుగుణంగా మాట్లాడించాలంటే ఖచ్చితంగా విద్యార్థుల చేత నాటకాన్ని చేయించాలి. అనగా వక్తృత్వము, రచన, నాటకీకరణ, కథ, పూర్ణ అని ఇవ్వడం జరిగింది. పాత్రకు అనుగుణంగా విద్యార్థి భాషించాలంటే పాత్ర లక్షణాలు, పాత్ర స్వభావం తెలియాలంటే నాటకీకరణ తోడ్పడుతుంది. విద్యార్థులకు పాత్రను కేటాయించి మిగిలిన విద్యార్థులను ప్రేక్షకులుగా మార్చి తరగతి గదిని ఒక రంగస్థలంలా చేసి విద్యార్థికి ఇచ్చిన పాత్ర ప్రదర్శించడమే నాటకీకరణ. సంభాషణ, నాటకీకరణ అనేవి భాషణా నైపుణ్య అభివృద్ధికి తోడ్పడతాయి. రైట్. ఇక తర్వాత చూడండి, ఒక అంశాన్ని కేంద్రీకృతం చేసుకొని లిఖిత రహితంగా మౌఖిక అభివృద్ధి విధానము, ఉక్త రచన, స్వీయ రచన, ఉక్త లేఖనము మరియు వ్యాస రచన. ఒక అంశాన్ని కేంద్రీకృతం చేసుకొని లిఖిత రహితంగా మౌఖిక అభివృద్ధికి తోడ్పడే విధానమే ఆన్సర్ ఏంటి? ఉక్త రచన. ఉక్త లేఖనం వ్యతిరేక పదం ఉక్త రచన. ఉక్త లేఖనం అంటే డిక్టేషన్. ఉక్త రచనకే ఏమని పేరంటే వక్తృత్వం లేదా వాగ్రూప రచన లేదా సద్యోభాషణం అని పేరు. ఉక్తి అనగా మాట, రచన అనగా కూర్పు. మాటల కూర్పుకే ఉక్త రచన అని పేరు.
ఏదైనా ఒక అంశాన్ని ఇచ్చి ఆ అంశం గురించి కనీసం 2-3 నిమిషాలు జంకు బిడియం తడబాటు లేకుండా మాట్లాడడమే ఉక్త రచన. రైట్? చాలా తేడా ఉంది. స్వీయ రచన వేరు, ఆలోచించి సొంత మాటల్లో మాట్లాడడం స్వీయ రచన. వ్యాస రచన మనకు ఉంది సాహితీ ప్రక్రియలో, అక్కడ మనం మాట్లాడదాం. ఉక్త రచన అనగా ఏమిటి ఇప్పుడు చెప్పడం జరిగింది. ఉపాధ్యాయుడు చెప్పిన అంశాన్ని రాయడం. చాలా మంది ఏమనుకుంటారు, ఆన్సర్ రచన అంటే రాయడం కదా అని ఆన్సర్ అదే పెడతారు. రచన అంటే రాయడం కాదు, అక్కడ కూర్పు, మాటల కూర్పు, మాట్లాడాలి, రాయడం కాదు. ఇవ్వబడిన అంశాన్ని గురించి అవగాహన చేసుకోవడం, ఇవ్వబడిన అంశాన్ని గురించి అందంగా మాట్లాడడం, ఇవ్వబడిన అంశాన్ని గురించి అభినయించడం, ఇవ్వబడిన అంశాన్ని గురించి అందంగా మాట్లాడడమే ఉక్త రచన. ఎలక్యూషన్ పోటీస్ పెడతాం కదా స్కూల్లో, వాటికి ఏమని పేరు అంటే ఉక్త రచన అని పేరు. ఒక విధంగా సద్యోభాషణం దీనికి సంబంధించింది. సహచరులతో మాట్లాడడమే సద్యోభాషణం. ఉక్త రచన, ఉక్త లేఖనం, నాటకీకరణం, కంఠస్థం చేయడం ఈజీగా ఎలిమినేషన్ చేయొచ్చు. చూడండి, సద్యోభాషణానికి ఏమని పేరని ఇప్పుడే చెప్పాను మీకు, ఉక్త రచన. ఉక్త లేఖనం రాయడం కదా, రైట్. ఇప్పుడు అభ్యర్థులు 1, 3 అని డౌట్ పడతారు. సద్యోభాషణానికి మరొక పేరు ఉక్త రచన, అంటే వాగ్రూప రచన. వక్తృత్వ పోటీల వలన విద్యార్థుల్లో పెంపొందే గుణాలు. వక్తృత్వ పోటీల వల్ల, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ ద్వారా, అభినయము, పఠన అభివృద్ధి. పఠనం సంబంధం లేదు కదా. స్వయం కృషి, ఆనందం, ఉత్సాహం. చూడండి, స్వయం కృషి, రచనా వ్యాసంగం ఇది కూడా కాదు. కాబట్టి చూసుకోండి, భాషణ అభివృద్ధి, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు. జాగ్రత్తగా గమనించండి సార్. ఎప్పుడైతే వక్తృత్వ పోటీలు పెడతామో భాషణ డెవలప్ అవుతుంది, మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది, అందరి ముందు మాట్లాడతాము, తద్వారా నాయకత్వ లక్షణం. కాబట్టి అది ఆన్సర్ పెట్టండి. స్వయం కృషి అనేది మనకి కాదు, ఆనందం కాదు, ఉత్సాహం కాదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ ఆన్సర్ కూడా అదే. బాలుర ఉచ్చారణ దోషాలలో చేరని అంశం అని అన్నాడు. ఉచ్చారణ దోషాలు ఎన్ని రకాలయ్యా అని అన్నప్పుడు, 1 సమస్వర రాహిత్యం, 2 సమవేగ రాహిత్యం, 3 వేగోచ్చారణ దోషం, 4 ధారాళత లేమి, 5 ధ్వనుల తారుమారు. ఇవి ఉచ్చారణ దోషాలు 5. దీంట్లో ఏ అంశం లేదు అని అన్నాడు. సమస్వర రాహిత్యం అంటే స్వరాన్ని పెంచుకుంటూ స్వరాన్ని తగ్గించుకుంటూ మాట్లాడడం. సమవేగ రాహిత్యం ప్రారంభంలో మెల్లగా, తర్వాత వేగం పెంచి చివర అర్ధరహితంగా మాట్లాడడం. వేగోచ్చారణ దోషం శ్రోతకు అర్థం కాలేనంత వేగంగా మాట్లాడడం. ధారాళత లేమి సంబంధం లేని ధ్వని చేస్తూ మాట్లాడడం. పదంలో వాక్యంలో ఉన్నటువంటి వాటిని తారుమారు చేసి మాట్లాడడం, ధ్వనులు తారుమారు. ఈ ఉచ్చారణ దోషాలు చెప్పిన అంశాలు ఏది చేరని అంశం? సమస్వర రాహిత్యం ఇక్కడ ఉంది కదా, సమవేగ రాహిత్యం, ధారాళత ఇక్కడ ఉంది కదా, ధారాళత. వేగోచ్చారణ దోషం, ధ్వనులు తారుమారు చేయడం ఇక్కడ ఉంది కదా, మరి ఇక్కడ ఏం లేదు, నయనిమిత్ దోషం లేదు. నయనిమిత్ దోషం పట్నంలో వస్తుంది అన్నమాట, అక్కడ మనం మాట్లాడదాం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అమ్మా, చేరంది నయనిమిత్ దోషం. వాగేంద్రియ లోపం పరిసరాల ప్రభావం వల్ల ఏర్పడేవి. చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. వాగింద్రియ లోపం వల్ల, వాగింద్రియాల అపరిపక్వత వల్ల, పరిసరాల ప్రభావం వల్ల ఏర్పడే దోషాలు. ఉచ్చారణ దోషాల, రాద్దోషాల, భావదోషాలు, లిపి దోషాల అని అన్నప్పుడు మనం ఆన్సర్ పెట్టాల్సింది ఏంటంటే ఉచ్చారణ దోషాలు. ఇదివరకు చెప్పినట్టు ఉచ్చారణ దోషాలు వాగింద్రియాల లోపం వల్ల, వాగింద్రియాల అపరిపక్వత వల్ల మరియు పరిసరాల ప్రభావం వల్ల ఏర్పడతాయి. శ్రోతలు అనుసరించలేనంత వేగంగా మాట్లాడడం చెప్పాను ఇదివరకే. స్వరాన్ని పెంచుకుంటూ స్వరాన్ని తగ్గించుకుంటూ. సమవేగ ప్రారంభంలో మెల్లగా, తర్వాత వేగం పెంచి చివరిలో అర్ధరహితంగా, అంటే ఎవరికి అర్థం కాలేనంతగా. తర్వాత వేగోచ్చారణ దోషం అంటే శ్రోతకు అర్థం కాలేనంత వేగంగా, ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే వేగంగా. ఎంత వేగంగా? శ్రోతకు అర్థం కాలేనంత వేగంగా. కాబట్టి తాళవ్యీకరణ కాదు, తాళవ్యీకరణ అంటే కకారం బదులు చకారం ఉచ్చరించడం.
అంటే కెంపు చెంపు, కై చేయి, కివి చెవి, అలా. తర్వాత సమస్వర రాహిత్యం, స్వరాన్ని పెంచుకుంటూ స్వరాన్ని తగ్గించుకుంటూ మాట్లాడడం. సమవేగ, ఫస్ట్ స్లోగా మాట్లాడడం, తర్వాత కొంచెం స్పీడ్ చేయడం, లాస్ట్లో ఎవరికి అర్థం కాలేనంతగా అర్ధరహితంగా మాట్లాడడం. వేగోచ్చారణ అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒకే వేగం. ఎంత వేగం? శ్రోతకు అర్థం కాలేనంత వేగం. కాబట్టి శ్రోత అనుసరించలేనంత వేగంగా మాట్లాడడమే వేగోచ్చారణ దోషం. కొందరు మాట్లాడేటప్పుడు మొదట బాగా వినబడేటట్లు మొదలుపెట్టి క్రమక్రమంగా స్వరాన్ని తగ్గించి మాట్లాడ. అదే క్లూ పాయింట్. క్లూ ఏది క్లూ? స్వరాన్ని తగ్గించి అంటే సమస్వర రాహిత్య దోషం. సమవేగం అంటే స్లో స్పీడ్, అర్ధరహితంగా అని చెప్పాను. వేగోచ్చారణ శ్రోతకు అర్థం కాలేనంత వేగంగా అని చెప్పాను. అనునాసిక దోషము అంటే అనునాసికాలు స్పష్టంగా ఉచ్చరించలేకపోవడం. జ్ఞానం అని ఉచ్చరించాలి, కానీ చాలా మంది ఎలా ఉచ్చరిస్తారు? జ్ఞానం అని ఉచ్చరిస్తారు. ఇక మిగిలిపోయిందండి సమస్వర రాహిత్యం అంటే స్వరాన్ని పెంచుకుంటూ స్వరాన్ని తగ్గించుకుంటూ మాట్లాడడం. అదే ఆన్సర్ అవుతుంది. ఇక తర్వాత చూడండి, భాషణంలో వర్ణ మార్పిడి దోషం. వర్ణ మార్పిడి, భాషణంలో వర్ణ మార్పిడి దోషం ఎలా ఉంటుంది అని అన్నాడు. భాషణంలో వర్ణ మార్పిడి దోషం ఎలా ఉంటుంది అంటే అర్థమేంటి సార్? వర్ణ మార్పిడి అంటే పదంలో ఉన్న వర్ణాలు తారుమారు చేసి ఉచ్చరించడం. వర్ణ మార్పిడి దోషానికే ఏమని పేరు అని అన్నప్పుడు వర్ణ వ్యత్యయం. ఏమని పేరు? వర్ణ వ్యత్యయం లేదా స్థాన పరివర్తనం లేదా అక్షర విపర్యం అని పేరు. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు భాషణంలో వర్ణ మార్పిడి దోషం ఎలా ఉంటుంది అని అన్నాడు. చూడండి, ఫస్ట్ ఏంటి? సుతిలి తుసిలిగా అంటే సుతిలి అని ఉచ్చరించాలి. అందులో ఉన్న వర్ణాలు తారుమారు చేసి తుసిలి అని అన్నాడు. మిగిలిన అనే దాన్ని చూడండి, మిగిలిన అనే దాన్ని మిలిగిన అని ఉచ్చరించాడు. చూడండి, తుసిలి మిగిలిన ఎలా ఉంది? ఇది వేస్ట్. తుసిలి పుసిలి మిలిగిన ఇక్కడ గీ కింద గావత్తు, నా కింద నావత్తు అంటే ద్విత్వం వచ్చింది. ఓకే, తుసిలి సుతిలి మిగిలిన. ఇక్కడ చూడండి, ద్విత్వాలు సంయుక్తాలు రావడం జరిగింది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది పదంలో అవే వర్ణాలు, కొత్త వర్ణాలు ఒత్తులు పెట్టకూడదు. అవే వర్ణాలు స్థానంలో మార్పు జరుగుతుంది కాబట్టి స్థాన పరివర్తనం. అక్షరంలో మార్పు జరుగుతుంది కాబట్టి అక్షర విపర్యం. వర్ణ వ్యత్యయం అంటే తారుమారు. అంటే అవే వర్ణాలు స్థానం మారుతుంది అన్నమాట. కొత్త వర్ణం రాకూడదు, కొత్త ఒత్తులు రాకూడదు. కాబట్టి తుసిలిగా, మిగిలిన మిలిగిన ఇంకా ఉచ్చరించినచో అది వర్ణ మార్పిడి దోషం భాషణానికి సంబంధించి. ఒక విద్యార్థి నవ్వులాట అనే పదాన్ని నవ్వులాట అని అనాలి. నవ్వులాట అంటే చూడండి, ఇక్కడ లాట స్థాన మార్పిడి జరిగింది, టాలాగా అని పలికాడు. ఇది ఏ రకమైన ఉచ్చారణ దోషం అని మనకి ఇవ్వడం జరిగింది. వర్ణాగమ దోషమా, అక్షరాలు దాటివేయడము, తర్వాత అనునాసిక దోషము, వర్ణ విధేయము అని ఇవ్వడం జరిగింది. చూడండి, జాగ్రత్తగా మనం గమనిస్తే వాగ్దోషాలు 3 రకాలు. 1 భావదోషాలు, 2 భాషా దోషాలు, 3 ఉచ్చారణ దోషాలు. వాగ్దోషాలు 3 రకాల టీచర్స్. భావదోషాలు, భాషా దోషాలు, ఉచ్చారణ దోషాలు. భావదోషాలు అని అన్నప్పుడు విషయ దోషాలు. విషయం, ఆది కవి అని అరుణ్ కుమార్ని అంటారు, అది విషయ దోషం, భావదోషం. భాషా దోషం అని అన్నప్పుడు వ్యాకరణ దోషాలు. అరుణ్ కుమార్ తెలుగు మెథడాలజీ పాఠాన్ని బోధించింది, అదే దోషం, వ్యాకరణ దోషం. ఉచ్చారణ దోషం 5 రకాలు చెప్పాను ఇది వరకు. కాబట్టి ఇందులో నవ్వులాట అనే పదంలో ఉన్న వర్ణాలు తారుమారయ్యాయి కాబట్టి తారుమారైతే దానికి ఏమని పేరు? వర్ణ మార్పిడి. వర్ణ మార్పిడి దోషానికి ఏమని చెప్తున్నాం పేర్లు? వర్ణ వ్యత్యయం, స్థాన పరివర్తనం, అక్షర విపర్యం అని బిఫోర్ క్వశ్చన్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఆన్సర్ పెట్టాల్సింది వర్ణ వ్యత్యయం. ఇక చివరి ప్రశ్న, ఉచ్చారణ దోషాలలో నవ్వు లాట మిగిలిన లాంటివి ఈ రకానికి చెందిన ఉదాహరణలు. నవ్వు
నవ్వులాట. చూడండి, ఉచ్చారణ దోషాలలో నవ్వుటాల, మిగిలిన అనేవి మిలిగిన. ఇలా ఇప్పుడు చెప్పే ఎగ్జాంపుల్స్ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ ఎలా ఉన్నాయి అలా వస్తున్నాయి. ఉచ్చారణ దోషాల్లో నవ్వుటాల, మిగిలిన మిలిగిన ఇవి ఏ రకానికి చెందిన ఉదాహరణలు? ద్విత్వ సంయుక్తాక్షర దోషాల, వర్ణ ఆగమ దోషాల, అక్షరాలు దాటివేసే దోషాల, వర్ణ మార్పిడి దోషాల? ఇప్పుడే మీకు చెప్పడం కూడా జరిగింది. అది ఏమి దోషాలు మాస్టర్ అన్నప్పుడు వర్ణ మార్పిడి దోషాలు. పదంలో ఉన్న వర్ణాలు తారుమారు అవుతున్నాయి. ఇవి 26 క్వశ్చన్స్ దేనికి సంబంధించి? భాషణం అనే నైపుణ్యానికి సంబంధించి. అంటే భాషా నైపుణ్యాలు అనే చాప్టర్లో మనము 51 ప్రశ్నలు పూర్తి చేసుకుందాం.